హాయ్ అందరికీ గ్యాంగ్స్టర్ డ్రామాస్ అంటే మీ అందరికి ఇష్టమే కదా, అందుకే ఈ డ్రామాతో వచ్చాను. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రామా స్టార్ట్ అవగానే మన హీరోయిన్ లిల్లీ పరిగెత్తుకుని వచ్చి హీరోని గుద్దేస్తుంది. అది చూసిన హీరో అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక అమ్మాయి కూడా మన హీరోకి దగ్గరగా రాలేదు. అలాంటిది ఒక అమ్మాయి వచ్చి గుద్దుకోగానే ఇంక ఈ పిఏ అయితే షాక్ అవుతాడు. బాప్రే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా కాపాడాలి, పాపం చూస్తే చిన్నపిల్లలా ఉంది అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి, ఏదేమైనా వాళ్ళ నుంచి నన్ను కాపాడండి అనేసి అని అంటే ఎవరిని పట్టుకుని ఏం అడుగుతుంది పిల్ల అనేసి అనుకుంటూ ఉంటాడు ఈ మేనేజర్. ఇంకప్పుడే వాళ్ళ నాన్న అయితే వస్తాడు. అంటే ఇప్పుడు హీరోయిన్ తప్పించుకోవాలనుకునేది వేరే ఎక్కడి నుంచో కాదు, వాళ్ళ నాన్న నుంచి. ఏంటి ఇప్పుడు నేను నిన్ను కాపాడాలి అంతే కదా, నేను కాపాడితే నాకేమి ఇస్తావు అనగానే మీరు ఏది అడిగితే అది ఇస్తాను సార్ అనగానే ఏం అడిగినా ఇస్తావు అనగానే మన హీరోయిన్ వెనక ముందు ఆలోచించుకోండి ఇంకేముంది, మనోడికి లిఫ్ట్ కిస్ ఇచ్చేస్తుంది. అది చూసిన మనోడైతే షాక్ అవుతాడు. ఇంకా మనోడికి ఇప్పటిదాకా ఏ అమ్మాయి టచ్ చేసినా ఫీలింగ్స్ రావు, అలాంటిది హీరోని టచ్ చేయగానే ఫీలింగ్స్ వస్తాయా? అది కావునా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటానికి మన హీరో మరలా కిస్ చేసేస్తాడు. ఇప్పుడు దాకా 80% ఉన్న ఫీలింగ్స్ 1000% అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మనోడిని కంట్రోల్ చేసుకోలేక నువ్వు ఫ్రెష్ అయినా అని అడుగుతాడు. హా అనేసి మన హీరోయిన్ అంటుందా. ఇంకా మన హీరోయిన్ని ఒక్క చేత్తో ఎత్తుకుని బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇంకప్పుడే వాళ్ళ నాన్న గొడవ చేస్తూ ఉంటే ఒక కార్డ్ అయితే చూపిస్తాడు. ఆ కార్డు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు స్థలం అడిగినా, పొలం అడిగినా, భూమి అడిగినా, అమ్మాయిని అడిగినా ఇచ్చేయాలి. ఇంకా అందుకే ఆ కార్డు చూపించగానే వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. ఇంకా మన హీరోయిన్ని లోపలికి తీసుకురాగానే ఇంకేముంది, మనోడు రెచ్చిపోయి రొమాన్స్లో అయితే మునిగిపోతాడు. ఇంకా తనకున్న బ్లౌజర్ తీసి మన హీరోయిన్ మీద పడగానే మన హీరోయిన్ ఫుల్ కంగారుతోటి నేను అన్నది ఈ మీనింగ్తో కాదు అనేసి మన హీరోయిన్ అంటూ ఉన్న మనోడు వింటాడా. ఇంకా తన తలని తన వైపు తిప్పుకుని ఇంక డీప్ కిస్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంక తను విడిపించుకోవాలని ట్రై చేసినా ఇంకా మనోడు వినకుండా తనతోటి ఇంటిమేట్ అవుతాడు. ఇంకా పొద్దున్నే లేకనే మన హీరోయిన్కి ఒళ్ళంతా పిచ్చ నొప్పులు ఉంటాయి అనమాట. ఇంకా తను ఒంటి నిండా లవ్ బైట్సే ఉంటాయన్నమాట. ఇంకేం చేస్తుంది, వాడి దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనేసి వాడి చేయి నిదానంగా తప్పిస్తుందా. అయినా సరే మనోడు మెలకుగా వచ్చేసి మన హీరోయిన్ మనలా దగ్గరికి లాక్కుని నాకు ఇంకొకసారి కావాలనేసి మన హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ప్లీజ్ నన్ను వదిలేయండి, మీరు నిన్న నన్ను చాలా హర్ట్ చేశారు, ఇంకా నా వల్ల కాదు అనగానే సారీ అనేసి మనోడైతే లెగుస్తాడనమాట. నిన్న నైట్ నేను కోల్పోయాను సారీ అనేసి సరే నీకు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకో అనగానే ఇంకా అప్పుడే వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నట్టు తనకి కొన్ని డబ్బులు కావాలనేసి హీరో దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి కాబట్టి హీరోని డబ్బులు అడుగుతుంది. ఈ అమ్మాయి కూడా అందరిలాంటి అమ్మాయి అనేసి ఆ కార్డ్ అయితే తన వైపు ఇస్తుంటాడు. కాదు నాకు కొంచెం ఎక్కువ డబ్బులే కావాలి అనగానే ఎంత కావాలంటే ఇంకా తనైతే 5 అనేసి అంటుందన్నమాట. ఇంకా మనోడు 2 కార్డులు తన వైపు ఇసరగానే తను చాలా బాధపడుతుంది. ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మన హీరోయిన్ అడిగింది 50,000, మనోడు ఇచ్చింది 50 లక్షలు అనమాట. ఇంకా తను ఆ బట్టలు వేసుకుని పరిగెడుతూ వెళ్తూ ఉంటుందా. అప్పుడే పియకైతే కనిపిస్తుంది. ఏంటి ఈ అమ్మాయి 1 నైట్ మన ఓడితో స్టాండ్ చేసేసిందా అనేసి. బాస్ తను 1 నైట్ మీతో స్టాండ్ చేసిందా, అది ఎలా బాస్, అది ఎలా సాధ్యం అనేసి అనగానే అప్పుడే అక్కడ ఒక పేపర్ అయితే కనిపిస్తుంది. తనైతే ఒక కంపెనీకి ఇంటర్న్గా అయితే జాబ్లో జాయిన్ అయ్యి ఉంటుందన్నమాట. సరే ఆ కంపెనీని అర్జెంటుగా కొనేసాయి అనేసి మనోడు చెప్పగానే ఓకే బాస్ అనేసి మనోడు చెప్తాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తుంది. వాళ్ళ అమ్మకి ఆపరేషన్ కోసం ఒక 50,000 అయితే కావాలి. ఇంకా ఆ డబ్బులు అయితే నర్స్కి ఇచ్చి నర్సుని అయితే క్రెడిట్ చేయమంటుందా. ఆ నర్సు వెనక్కి వచ్చి మేడం ఇందులో ఉన్నది 50,000 కాదు 50 లక్షలు ఉన్నాయి అనేసి చెప్తుంది. అది చూసిన మన హీరోయిన్ ఓహో హీరో అందుకే అంత కోపంగా నా వైపు డబ్బులు పడేసి వెళ్ళారు, నేను 50,000 వాడుకుని మిగిలిన డబ్బులు రిటర్న్ చేస్తాననేసి. తర్వాత సీన్లో తనైతే ఆఫీస్కి వస్తుందా. ఆ ఆఫీస్లో ఇంటర్న్గా జాయిన్ అయిందా. అప్పుడే అక్కడ ఉన్న మేనేజర్ మన హీరోయిన్ తోటి మిస్బిహేవ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తిను రాగానే మేనేజరే మిస్బిహేవ్ చేస్తున్నాడంటే దీని దగ్గర చాలా టాలెంట్ ఉంది అనేసి అనుకోగానే ఆ మేనేజర్ తోటి సంబంధం ఉన్న ఇంకో అమ్మాయి అది చూడగానే చాలా కోపంగా రియాక్ట్ అవుతుంది. మన హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇంటర్ని చూసుకోవాల్సిన పని నాది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసి ఆ మేనేజర్ని పంపించగానే మన హీరోయిన్ కాపాడిందేమో అనుకుని థ్యాంక్ యూ మేడం అనగానే థ్యాంక్ యూలో ఏం అవసరం లేదు కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన పని చూడు, నువ్వు అసలు పనిలో టాలెంట్ చూపించడం మానేసి మిగిలిన పనిలో టాలెంట్ చూపిస్తున్నావు, అసలు నీకు టాలెంట్ ఉందో లేదో నేను చెక్ చేసి ఈ జాబ్కి నువ్వు ఫిట్టో అన్ఫిట్టో నేను చెప్తాను అనేసి ఒక 10 మంది చేసే పని మొత్తం మన హీరోయిన్కి ఇచ్చి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ ఇప్పుడు తనకి జాబ్ చాలా అవసరం, ఎందుకంటే హీరో దగ్గర తీసుకున్న 50,000 కట్టాలి కాబట్టి అందుకని జాబ్ తనకు అవసరం. ఇంకా అప్పుడే కొత్త ప్రెసిడెంట్ వస్తున్నాడు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రెసిడెంట్కి వెల్కమ్ చెప్పడానికి వస్తారా. ఇంకా ఆ ప్రెసిడెంట్ ఎవరనుకుంటే
అనుకున్నారు. వేరే ఎవరో కాదు, మన హీరో గారే మన హీరోయిన్ కోసం ఆ ఆఫీస్ని కొనేసి ఉంటాడా. ఇంకా ఆఫీస్కి వస్తుంటే ఆహా ఇతను చూస్తానికి ఎంత అందంగా ఉన్నాడో అనేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే మనోడు అలా నడుచుకొని వస్తాడా, మన హీరోయిన్ దగ్గరికి రాగానే బ్రేకులు వేసినట్టు ఆగిపోతాడు. మన హీరోయిన్ కూడా బాప్రే వీడేంట్రా ఇక్కడ ఉన్నాడు అనేసి కంగారు పడుతూనే ఉంటుందన్నమాట. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తుందా, నాన్న నీకు ముట్టి కిందకి 30 సంవత్సరాలు వచ్చినాయిరా, ఎప్పుడు రా పెళ్లి చేసుకుంటావు అనగానే ఇప్పుడు కాదు నాకు కొంచెం టైం ఇవ్వు అనేసి వాళ్ళ అమ్మమ్మకి చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు ఏం చేయాలరా, ఈ జాబ్ ఉంచాలా పోగొట్టుకోవాలా నాకు అర్థం కావట్లేదని మన హీరోయిన్ నర్వస్గా ఫీల్ అవుతుంటే అప్పుడే తనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుందనమాట. అది చూసిన హీరోయిన్ ఈ టెన్షన్ వల్ల ఇలా అవుతున్నట్టుంది అనగానే మరలా తినొచ్చి ఏంటి బాస్కర్ అలా గుడ్డలు అప్పకిచ్చి చూస్తున్నావు, ఇప్పుడు బాస్ను కూడా సెడ్యూస్ చేయాలనుకుంటున్నావా, అది అస్సలకి జరగదు, బాస్కి మేమే అనేసి వాళ్ళైతే చెప్పేసి వెళ్ళిపోతాడా. ఇక్కడెక్కడ రా నాకు ఈ టార్చర్ అనేసి టీమ్ మేనేజర్ ఓవర్ వర్క్ ఇచ్చిందిగా, అది చేయటం వల్లే ఇలా అవుతుందా, లేదంటే నాకు ఏమైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా అర్జెంటుగా నేను టెస్ట్ చేసుకోవాలి అనేసి ప్రెగ్నెన్సీ కిట్ అయితే ఆర్డర్ పెడుతుంది. ఆ డెలివరీ చేసి అతను కింద ఉన్నాడు రమ్మంటగానే మన హీరోయిన్ కిందనికి వచ్చి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే మన హీరో అయితే వస్తాడా, మన హీరోని చూసుకోకుండా గుద్దేస్తుంది. ఇంకా వాడిని చూడగానే ఫుల్ నర్వస్గా ఫీల్ అవుతుంది. వచ్చి మళ్ళీ వీడిని గుద్దానా అనగానే ఇంకా కంగారులో వెళ్ళిపోతుందా. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ అక్కడే పడిపోతుంది. సార్ కంగ్రాచులేషన్స్ మీరు ఫాదర్ అనుకుంటా అందుకనే తన కిట్ తీసుకుంది అనేసి అని అనగానే సరే అయితే నువ్వు రేపు పొద్దున్నే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్ చేయించి అది కూడా గైనకాలజీ వచ్చి చేయాలనగానే ఆహా ఇప్పుడే తనకి ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవ్వకముందే తన మీద అంత కేర్ చేస్తున్నారా సార్, మీరు చాలా సూపర్ సార్, ఈ మధ్యన మీరు చాలా సాఫ్ట్ అండ్ స్వీట్ అయిపోతున్నారు అనగానే సరే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు కదా అందుకనే నీకు 6 నెలల జీతం కట్టనగానే సార్ క్షమించండి అనేసి వాడు వెనకాల పడుతూ ఉంటే ఇంకా మన హీరోయిన్ వస్తుందా తన సీటు కాడికి. ఇంకా తనైతే ప్రెగ్నెన్సీ టెస్ట్కి చేసుకుందామని చూడగానే ఆ కవర్కి ఒక పెద్ద హోల్ ఉంటుంది అనమాట. అది చూడగానే మన హీరోయిన్కి షాక్, ఎక్కడ పడిపోయినది అనేసి మొత్తం ఎత్తుక్కుంటుందా ఎక్కడా దొరకదు. ఇంకా పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటుందా, నువ్వు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నావు, అది కూడా నీకు ట్విన్స్ ఉన్నారు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నువ్వు చాలా కేర్ఫుల్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఉండాలి అని చెప్పగానే మన హీరోయిన్ తన పొట్ట మీద చేపెట్టుకుని నేను ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచే పొజిషన్లో లేను, అయినా ఈ పిల్లలకి నేను మంచి ఫ్యూచర్ కూడా ఇవ్వలేను అనేసి నాకు అబోర్షన్ చేసేయండి అనగానే నువ్వు ఒకసారి ఆలోచించుకో ఇది చాలా రిస్క్, ఎందుకంటే ట్విన్స్ ఉన్నారు, నువ్వు వీక్గా ఉన్నావు, దీనివల్ల అబోర్షన్ చేస్తే నీకు చాలా ఇష్యూసే వస్తాయి అనేసి చెప్తున్నా, ప్లీజ్ మరి నా పరిస్థితి అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంక తానైతే ఒప్పుకుంటుందా. ఇంకా తర్వాత అయితే ఆఫీస్కి వస్తుంది, చాలా డల్గా అయితే ఉంటుంది. ఏంటే ఈ మధ్యన చాలా డల్గా ఉంటున్నావు, ఏమైనా లవ్లో పడ్డావా, నీ బాయ్ ఫ్రెండ్కి నీకు ఏమైనా గొడవ అయిందా అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటే అబ్బాయి అలాంటిది ఏమీ లేదు అనగానే సరే నడు హెల్త్ చెకప్ చేయించుకుందాం అనగానే హెల్త్ చెకప్ అనగానే అవును హెల్త్ చెకప్ అనగానే ఏంటి ఎక్కడికి వెళ్ళావు, అయినా ఆఫీస్ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అనేసి హీరోయిన్ని నానా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరోయిన్ బ్యాగ్ కింద పడుతుంది. ఆ బ్యాగ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ అయితే పడతాయి. ఇంక తినేం ఊహించుకుంటుంది, ఆ మేనేజర్ తోటి తిని ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, దానివల్లే ప్రెగ్నెంట్ అయింది, దానివల్లే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనేసి తన లైఫ్ ఎక్కడో తిను పాడు చేసేస్తుందని ఊహించేసుకుని మన హీరోయిన్ని బుల్లింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ ప్లీజ్ నన్ను వదలండి, మీరు అనుకుంటున్నట్టుగా కాదు, ఆ మేనేజర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నా కూడా విందనమాట. ఇంకా ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది 4 వీక్స్ అనేసి. ఇక తినేమో జాయిన్ అయ్యి 2 వీక్సే అవుతుంది, అయినా కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఇంకా హీరోయిన్ ఆ మేనేజర్తోనే తప్పు చేసేసింది అనేసి కన్ఫర్మ్ చేసేస్తుంది. ఇక్కడ హీరో చూసుకుంటే మొత్తం అన్ని రిపోర్ట్స్ చెక్ చేస్తాడు. హీరోయిన్ ఎందుకు లేదు అనగానే తను ఆఫీసులో లేదు ఇప్పుడే వచ్చింది అనగానే తనని కూడా చెక్ చేయండి అని చెప్పగానే ఇప్పుడే వాళ్ళ అమ్మమ్మ అయితే ఫోన్ చేస్తుంది, నాన్న నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఒక అందమైన అమ్మాయిని నేను చూశాను, పెళ్లి చేసుకుంటే నానమ్మ కంగారు పడకని నా జీవితంలోకి ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చింది, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనేసి అనగానే గుడ్ న్యూస్ చెప్పావరా, ఎన్ని సంవత్సరాలకి గుడ్ న్యూస్ చెప్పావు అనగానే ఓకే అమ్మమ్మ నేను మరలా మీకు కాల్ చేస్తాను అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ని అయితే మన హీరో అలా చూస్తూ ఉంటాడనమాట. ఎట్టకేలకి నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి చాలు, ఇంకింతకంటే నాకు వేరేది ఏమీ అక్కర్లేదు, త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఒక బాబుకో పాపకో జన్మనిచ్చేసాయి, నేను గ్రాండ్ మామ్ని అయిపోతాను అనేసి అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ని ఇలా బుల్లింగ్ చేస్తున్నారన్న విషయం హీరోకి అయితే తెలుస్తుందా. ఇంక హీరో వచ్చేస్తూ ఉండే లోపుగానే దీనికైతే తనకు అబోర్షన్ అవ్వాలనేసి ఇంకా ఆ అబోర్షన్కి సంబంధించిన మెడిసిన్ అయితే తినికిస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ మాత్రం వద్దు వద్దు ప్లీజ్ నన్ను వదిలేసేయండి, ఇలా చేయొద్దు అనేసి మన హీరోయిన్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఇంకా వాళ్ళు మాట వినిపించుకోకుండా మన హీరోయిన్ తోటి ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వటానికి ఉన్న
మెడిసిన్ అయితే బలవంతంగా తాగిస్తూ ఉంటారనమాట. మన హీరో అయితే కంగారుగా వస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో వచ్చి అక్కడ జరుగుతుంది చూడగానే పిచ్చ బీపీ వస్తుందా, ఏం చేస్తున్నారు ఇక్కడ అనేసి గట్టిగా అడవగానే, సార్ సార్ కంపెనీకి రూల్స్కి వ్యతిరేకంగా తినైతే చేస్తుంది, అందుకోసమనే తనకి పనిష్మెంట్ ఇస్తున్నాను అని చెప్తూ ఉంటే ఇంకా మనోడైతే వచ్చి తన కోట్ అయితే తీసి హీరోయిన్కి అయితే కప్పుతూ ఉంటాడు. అది చూసిన తినైతే షాక్ అవుతుంది. మీరు ఎవరు జోలికి వచ్చారో అర్థమవుతుందా, ఇప్పుడు మీ అందరి జాబులు పోతమే కాదు మీ అంత కూడా నేను తెలుస్తాను, ఎవరు ఎక్కడ కనిపించకుండా అడ్రస్ లేకుండా చేస్తాననేసి వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తారా. ఆ వార్నింగ్ చూడగానే వీళ్ళైతే గజగజా వణికిపోతారనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఒక ఇద్దరు మాత్రం హీరోయిన్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని ఉంచి మిగిలిన వాళ్ళని మాత్రం ఆఫీస్ నుంచి అయితే గెంటేస్తాడు. ఇంకా ఆఫీస్కి తీసుకెళ్ళగానే అక్కడే ఒక గైనకాలజిస్ట్ అయితే ఉంటాడు. ఇంకా హీరోయిన్ని చెక్ చేయించాలని చూస్తూ ఉంటే మన హీరోయిన్ ఆ వంక ఈ వంక చెప్పుకుని బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. ఇంకా మన హీరో మాత్రం అస్సలు వినడనమాట. ఎందుకంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందేమో తెలుసుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడేమో అనేసి మన హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ సార్ నేను సిస్టమ్ ఆఫ్ చేయలేదు, వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను అనేసి ఇంకా రకరకాల సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటే అప్పుడే మన హీరో అంటాడు, నేను అప్పుడు ఆ కార్డులు ఇచ్చేటప్పుడు నీతో కొంచెం రూడ్గా మాట్లాడాను, దానివల్ల నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావేమో, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది అనేసి మనోడు చెప్పాలనుకుంటే అది అటు తిరిగి హీరోయిన్కి కొంచెం నెగిటివ్గా అయితే అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనోడు నర్వస్ అయ్యాడనమాట. దానివల్ల మన హీరోయిన్కి కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే అవుతుంది. ఇంకా మన హీరోయిన్ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ని పట్టుకుని ఆపుతాడనమాట. ఆపి ఎందుకు నువ్వు నా నుంచి పారిపోతున్నావు, నేను మరీ నిన్ను అంత టార్చర్ చేస్తున్నానా అనేసి మన హీరోయిన్ చేతులు వెనక్కి పట్టుకుని తన్ని తెలియకుండానే హర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ విడిపించుకోవాలనుకుంటే అప్పుడే వాడు ఆపుకోలేక తన్నైతే పట్టుకుని చాలా డీప్ కిస్ అయితే చేసేస్తాడు. ఇంకా అది చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నేనేమైనా సేల్స్ గర్ల్ అనుకుంటున్నారా, నా బాడీని నేను మీకు ఏమైనా సేల్స్ చేస్తున్నాను అనుకున్నారా, ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేయకండి, ఇదిగోండి మీ కార్డ్స్, ఈ డబ్బులు ఇచ్చాననే కదా నాతోటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను ఇందులో ఒక 50,000 మాత్రమే వాడుకున్నాను, మీకు త్వరలోనే రిటర్న్ చేసేస్తాను అనేసి ఆ కార్డులు అక్కడే పడేసి వెళ్ళిపోతుంది. ఆ కార్డులు అలా చూస్తుంటే సార్ మీరు కొంచెం తనతోటి తప్పుగా నడుచుకున్నారేమో అనుకనే ఇంకెలా నడుచుకోవాలి, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా, తను ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకే అర్థం కావట్లేదు అనేసి హీరో అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ బేబీస్ని ఎలాగైనా త్వరగా మిస్క్యారేజ్ చేసేసుకోవాలి, వాడికి తెలిసిందంటే ఈ పిల్లలతో పాటు నన్ను కూడా చంపేస్తాడు, నన్ను చంపేస్తే మా అమ్మని ఎవరు చూసుకుంటారు అనేసి హీరోని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ డాక్టర్కి అయితే ఫోన్ చేసి, మేడం నాకు అబార్షన్ ఎప్పుడు చేస్తారంటే, సారీ నేను నీకు అబార్షన్ చేయలేననేసి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్కి చాలా హాస్పిటల్కి ఫోన్ చేసిన ప్రతి దగ్గర నుంచి ఒకే రిప్లై వస్తుంది. ఎందుకంటే వాళ్ళని హీరో బెదిరించి ఉంటాడా, అందుకని వీళ్ళెవరు చేయనని చెప్పగానే ఇప్పుడు ఏం చేయాలి నేను అనేసి మన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది, మీ అమ్మని మీ నాన్న బలవంతంగా డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోతున్నాడు అనగానే మన హీరోయిన్ పరుగున హాస్పిటల్కి వస్తుందా. వాళ్ళ నాన్న పేషెంట్ పడుకుంటే బెడ్ మీద పడుకుని హీరోయిన్ తోటి గొడవ పడుతూ ఉంటాడు. ఇంకప్పుడే డాక్టర్ కూడా చెప్తాడు, మీ అమ్మకి ఆపరేషన్ కోసం ఉంచిన డబ్బులు కూడా వీడు తీసుకెళ్ళి వాడేసుకున్నాడు అని చెప్పగానే ఆ మాటలు విన్న హీరోయిన్, ఇప్పుడు నేను అమ్మకి ఎలా ఆపరేషన్ చేయాలి, దానికోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను చేయకుండా పనులు కూడా చేశాను అనగానే, ఆ చేయకుండా పనులు చేసావు కాబట్టి నీకు కొంత డబ్బు వచ్చి ఉంటుందిగా, ఆ డబ్బులు నాకు ఇవ్వు అనగానే, లేదు నేను ఆ కార్డులు హీరోకి ఇచ్చేసాను అనగానే ఇంకా హీరో మీద కోపంతో ఇంకా నాన్న తిట్లు తిడుతుంటాడు, వాడి దగ్గర చాలా డబ్బులు ఉందిగా, నువ్వు వెనక్కిస్తే వాడు ఎలా తీసుకున్నాడు, అయినా నువ్వు వెనక్కి ఎందుకు ఇచ్చావు అనేసి హీరోయిన్ తిడుతూ ఉంటే ఇంకా హీరో పిఏ అయితే హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉందనేసి ట్విన్స్కి జన్మనిస్తుంది అనేసి అని చెప్తూ ఉంటాడనమాట. అది చూసిన గ్రాండ్ మా అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది. నాన్న ఎట్టకేలికి నువ్వు తండ్రి అవుతున్నావు, మన లిన్ వంశంలో 19వ జనరేషన్ కలగబోతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే ఇప్పుడు హీరోయిన్ ఎక్కడుంది అనేసి హీరో అడగగానే ఇంకా ఈ పిఏ అయితే చెప్తాడనమాట, హీరోయిన్ ఇలా హాస్పిటల్లో ఉందనగానే అది విన్న హీరో అయితే చాలా అప్సెట్ అయ్యి, ఏంటి తన అబార్షన్ చేయించుకుంటానికి హాస్పిటల్కి వెళ్ళిందా, నాకు తెలుసు తను మాట వినకుండా అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది అనేసి అనగానే ఇంకా అది విన్న గ్రాండ్ మాకైతే కళ్ళు తిరుగుతుందా, ఇంకా హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది, నాన్న ఎలాగైనా నా ముని మన వాళ్ళని కాపాడరా, వాళ్ళని ఎలాగైనా సేఫ్గా భూమి మీదకి వచ్చేలా చేయరా అనేసి అనగానే నువ్వేం కంగారు పడక అనేసి వాడైతే హాస్పిటల్కి వెళ్తాడనమాట. ఇంటికి దారిలో తెలుస్తుంది ఏంటంటే హీరోయిన్ అమ్మ కోసం హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళిందన్న విషయం తెలుస్తుందా. ఇంక ఇక్కడ వీడు అయితే హీరోయిన్ని అమ్మేయాలి అనుకుంటాడు, ఎందుకంటే ఇక్కడ వీడు కొంతమందితో
తనతోటి గ్యామ్లింగ్ అయితే చేస్తూ ఉంటాడా. వాళ్ళలో కొంతమందికి హీరోయిన్ అంటే క్రష్. వీడు డబ్బుల కోసం హీరోయిన్ని అమ్మేయాలనుకుంటాడు. ఇంకా అలా తప్పించుకునే ప్రాసెస్లోనే హీరో కంట అయితే పడుతుందా. ఇంకా అక్కడ హీరోకి అయితే బాలైపోతుంది. ఇప్పుడు వీళ్ళ నాన్న మీ అమ్మ నీకు కావాలంటే నేను తీసుకెళ్లే చోటుకి రావాలి అనేసి ఇంకా హీరోయిన్ని బలవంతంగా అయితే తీసుకెళ్తాడు. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే వెళ్తూ ఉంటే ఇంకా హీరో అయితే వస్తూ ఉంటాడా. ఆ కారులో హీరోయిన్ ఉన్నట్టుగా అయితే హీరో కనిపిస్తుంది. ఒక నిమిషం ఆగు, వెళ్ళే కారులో హీరోయిన్ ఉన్నట్టుందంటే వెనక్కి తిప్పమంటారంటే లేదు లేదు అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అనగానే వీళ్ళు హాస్పిటల్కి వచ్చి చూస్తారా. ఇదే సార్ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉండే వార్డ్ అనగానే ఇంకా అప్పుడే డాక్టర్ వస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని బలవంతంగా డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళాడా. ఇప్పుడు తన్ని కూడా తీసుకెళ్ళాడు. పాపం ఆ అమాయకురాల్ని ఏం చేస్తాడు. పాపం వాళ్ళ అమ్మ కోసం చాలా కష్టపడింది. ఒక 50,000 కోసం ఆ పిల్ల ఎంత కష్టపడిందో అనగానే ఇప్పుడే హీరోకి అర్థమవుతుంది. ఆ 50,000 వాళ్ళ అమ్మ కోసం తీసుకుందనేసి. అందుకోసమనే హీరో ఆ డబ్బులు ఇచ్చినప్పుడు తను అంత బాధపడుతూ కూడా తీసుకుందనేసి, అంత కోపంగా ఆ కార్డులు ఎందుకు వెనక్కి ఇచ్చిందో అనేసి మొత్తం అంతా ఆలోచించుకుంటే హీరోది చాలా మిస్టేకే ఉంటుంది. డబ్బుల కోసం తనతోటి ఉంది అన్న భావన చాలా పెద్ద తప్పు అనేసి వాడికి రియలైజ్ అవుతుందా. ఇంకా హీరోయిన్ ఎక్కడుందో కనుక్కో, 5 నిమిషాల్లో నాకు హీరోయిన్ గురించి పూర్తి వివరాలు తెలియాలి అనగానే ఇంక ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ని కట్టేసి ఉంటారా. హీరోయిన్కి స్పృహ తప్పుతుంది. ఇంకా వాటర్ కొట్టి మొహం మీద లేపుతారు. హాయ్ బ్యూటీ, నీ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామో తెలుసా. ఇప్పటికే నువ్వు మాకు దక్కావు. ఇక మా నుంచి తప్పించుకుంటాం నీ వల్ల కాదు అనేసి హీరోయిన్ చుట్టూ వాళ్ళు తిరుగుతూ హీరోయిన్ మాట్లాడుతుంటే హీరోయిన్ చాలా భయపడిపోతూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, మా అమ్మ ఎక్కడుందో చెప్పండి అనేసి మన హీరోయిన్ అరుస్తూ ఉంటుందా. ఇంకా వాళ్ళైతే వినకుండా మన హీరోయిన్ని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే హీరోయిన్ అంటే నేను ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళు నమ్మరా. ఇంకా నా బ్యాగ్లో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి అనగానే ఆ బ్యాగ్లో ఉన్న రిపోర్ట్స్ చూసి వీళ్ళైతే షాక్ అవుతారనమాట. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, మనం చాలా డబ్బులే దీని మీద ఖర్చు పెట్టాం కదా అనగానే అందులో ఉన్న ఒక ఎదవైతే ఇంకా హీరోయిన్ని ఇంకా బ్యాడ్గా టచ్ చేయాలనుకుంటే మన హీరోయిన్ కొరికేసి పారిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న కనిపిస్తాడు. నాన్న ప్లీజ్ నన్ను కాపాడండి అనగానే అమ్మ నువ్వు కూడా నన్ను ప్లీజ్ కాపాడు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాను, ఆ డబ్బులు తీర్చాలంటే నువ్వు వాళ్ళతో ఉండాలి అనేసి కన్నింగ్గా మాట్లాడుతూ ఉంటాడు ఎదవ. ఇంకా హీరోయిన్ని తీసుకొచ్చి వాళ్ళ వైపు తోసే కానీ మన హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి అనగానే ఇంకప్పుడే అక్కడికి హీరో వస్తాడా. మన హీరోయిన్కి ప్రాణం లేచి వస్తుంది. అప్పుడే మన హీరో అక్కడికి స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తారా. ఇంకా ఆ గుండాలైతే గజగజా వణికిపోతూ ఉంటాడు. సార్ ఎందుకు సార్ మీరు ఇక్కడికి వచ్చారు, ఒక చిన్న కవర్ చేస్తే చాలు, మేము వచ్చి మేము ముందుకు వాళ్ళం కదా అనగానే ఇంకప్పుడే హీరో వస్తున్నాడని తెలిసి వీళ్ళైతే హీరోయిన్ నోరు నొక్కేసి తీసుకెళ్ళి ఒక రూమ్లో అయితే పడేస్తాడనమాట. ఇదంతా చేసేది వేరే ఎవరో అనుకున్నారు, హీరోయిన్ నానే చేస్తాడనమాట. ఇంకంతా బలవంతంగా లోపలికి దూసేటప్పటికి తన స్టమక్ అయితే బల్లైతే గుచ్చుకుంటుంది. ఇంకప్పుడే వీడైతే ఆ డోర్కి లాక్ చేసేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకప్పుడే హీరోయిన్ డోర్ తీయండి అని కొడుతూ ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే అక్కడే ఉంటుందా, హీరోయిన్ని పిలుస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరోయిన్ అమ్మ మీరు ఇక్కడే ఉన్నారా, మిమ్మల్ని ఎలాగైనా నేను కాపాడుకుంటానమ్మా, మీరు భయపడుకుందమ్మా, నేను ఉన్నాను కదా అంటే వాళ్ళ అమ్మేమో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో అనేసి మన హీరోయిన్కి చెప్తూ ఉంటే లేదమ్మా మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను అనగానే లేదమ్మా వీళ్ళు రాక్షసులు, నీ జీవితాన్ని నాశనం చేస్తారు, ప్లీజ్ వెళ్ళిపో అనేసి వాళ్ళమ్మ అక్కడే స్పృహ తప్పి పడిపోతుందా. పాపం గాయస్ మన హీరోయిన్ లెగటానికి కూడా కాదు, ఎందుకంటే బల్ల కడుపుకి తగిలిందిగా, తనకైతే బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా డోర్ని అయితే కొడుతూ ఉంటుంది. ఇంకా బయట చూసుకుంటే వీళ్ళైతే హీరో మైండ్ని డైవర్ట్ చేయడం కోసం అనేసి హీరోకి లేనిపోని కహానీ చెప్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ లేదు, వచ్చింది కానీ పంపించేశాము, వాళ్ళ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది అనేసి ఇలా హీరోని మిస్గైడ్ చేస్తూ ఉంటారా. ఇంకా మా మాటలు ఏమీ వినకుండా హీరో అయితే అక్కడ డోర్ కడికి రాగానే అక్కడైతే చిన్నగా చప్పుడు వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న లాక్ని అయితే పగలగొట్టి చూడగానే మన హీరోయిన్ స్పృహ తప్పి పడిపోయే స్టేజ్లో ఉంటుందన్నమాట. ఇంకా తనకి చూసుకుంటే బ్లీడింగ్ కూడా చాలా అయిపోతూ ఉంటుంది. అది చూసిన మా నోడైతే కంగారు పడిపోతాడు. ఏమైంది నీకు ఏమైంది అనేసి అంటూ ఉంటే ప్లీజ్ మా అమ్మని కాపాడండి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ హీరోయిన్ని ఆ పొజిషన్లో చూసిన హీరోకి అయితే హార్ట్ బ్రేక్ అవుతుంది. సారీ నన్ను క్షమించు, నీ దగ్గరికి నేను చాలా ఆలస్యంగా వచ్చాను అనేసి మన హీరోయిన్కి క్షమాపణ చెప్పి మన హీరోయిన్ని ఎత్తుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు. ఇంకా మన హీరోయిన్ నిద్దట్లో కూడా అమ్మ అమ్మ అని కలవరిస్తూ టక్కుమని కళ్ళు తెరుస్తుందా. మా అమ్మ ఎలా ఉంది అనగానే మీ అమ్మగారు బాగున్నారు, అలాగే నా బేబీస్ ఎలా ఉన్నారంటే వాళ్ళు బాగున్నారు అనేసి చెప్పగానే అప్పుడే హీరోయిన్కి కొంచెం ఊపిడి వస్తుందనమాట. మీ అమ్మగారి గురించి ఆలోచించకండి, మా సార్ వైద్యం చేపిస్తున్నారు, స్పెషలిస్ట్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు అని. కానీ ఇంకా అప్పుడే హీరోయిన్ మెలకు వచ్చిందనేసి హీరోకి ఫోన్ చేయగానే హీరో ఏం చేస్తున్నాడో తెలుసా, వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వటం కోసం వరుసగా నుంచోబెట్టుంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరే పొడుచుకోవాలి, మీ చేతులు మీరే విరగొట్టుకోవాలి, మొత్తం మీరు పనిష్మెంట్ ఇచ్చుకోవాలనేసి చాలా క్రూవల్
గా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ నానైతే అంటే హీరోయిన్ నానైతే ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అంటున్నా, నువ్వు నా పిల్ల జోలికి వస్తే మిమ్మల్ని ఎలా వదిలేస్తాను రా, నీ వీడి పని తేల్చేయండి అనేసి ఇంకా చెప్పగానే ఇంకేముంది కత్తి తీసుకొని వెళ్ళి సఫా వాళ్ళ ముగ్గురిని అనమాట. ఇంకా మన హీరోకి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు, మేడం కళ్ళు తెరిచారు రండి సార్ అనేసి ఫోన్ చేయగానే మన హీరో ఏముంది రెక్కలు కట్టుకుని వాలిపోతాడనమాట. ఇంకప్పుడు మా అమ్మ ఎలా ఉన్నారో కనుక్కోండి అంటే వాళ్ళ అమ్మ కూడా బాగుందనేసి ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు అనేసి చెప్పేసి ఆ పిఏ అయితే పక్కకి వెళ్తాడా. ఇంక ఈ లోపుగా అయితే తినైతే వస్తుంది, ఎవరు జాబ్లో నుంచి తీసేసిన టీమ్ మేనేజర్ అయితే వస్తుంది. వచ్చి ఇంకేముంది హీరోయిన్ తోటి బుల్లింగ్ చేస్తూ ఉంటుంది, నువ్వు హీరోతో కదా అక్రమ సంబంధం పెట్టుకున్నది, హీరో వల్లే కదా నువ్వు ప్రెగ్నెంట్ అయింది, నీ ఇల్లీగల్ రిలేషన్ గురించి నాకు మొత్తం తెలుసు, నేను ఇవన్నీ తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడతాను అనేసి అక్కడున్న వీడియోలు అవి చూపిస్తూ ఉంటుంది. మన హీరోయిన్ వద్దు వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా తనైతే పోస్ట్ చేసేస్తుంది. ఇంకా పోస్ట్ చేయగానే ఏమవుతుంది, అప్లోడ్ అవుతుంది అనుకుంటున్నారా, కాదు ఆ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఏంటి డేటా అప్లోడ్ అవ్వట్లేదు అనగానే ఇంకేముంది మన హీరో వస్తాడు, నా పిల్ల గురించి నా పిల్ల పరువు తీయాలనుకుంటున్నావు కదా, నీకు జాబ్లో నుంచి తీసేస్తే సరిపోదు, నీ ప్రాణాలు కూడా తీసేయాలనేసి ఇంకా తనైతే అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా మన హీరో అయితే మా గ్రాండ్ మా నీ కోసం సూప్ ఇచ్చింది, ఈ సూప్ తాగితే నీకు మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది అనేసి చెప్పగానే మన హీరోయిన్ కూడా కంగారుగా ఆ సూప్ అయితే తాగుతూ ఉంటుంది. అంత కంగారు పడకు, నిన్ను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, ప్లీజ్ నిన్ను తప్పుగా ట్రీట్ చేస్తుంటే నన్ను క్షమించు, ప్లీజ్ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు, నేను నిన్ను చాలా కేర్ఫుల్గా చూసుకుంటాననేసి మన హీరోయిన్ చూసుకుని అలాంటి పరిస్థితిలో కూడా డీప్ కిస్ చేసేసి కోరికేస్తాడనమాట. అది చూసిన మన హీరోయిన్ నువ్వు ఏ జన్మలో అయినా కుక్కవా ఏంటి, ప్రతిసారి ఇలా నన్ను ఎందుకు కోరుకుతున్నావు అనేసి మన హీరోయిన్ అంటుందా. లేదు నిన్ను చూసేటప్పటికి నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, నేను ప్రతిసారి ఇలా హర్ట్ చేస్తున్నందుకు నన్ను క్షమించు అనేసి మన హీరో అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే హీరోకి అయితే తెలుస్తుంది హీరోయిన్కి ప్రెగ్నెన్సీలో ఉంది కాబట్టి తనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని, మూడ్ సింగ్స్ ఉంటాయనేసి తన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలనేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా హీరోయిన్ బయట ఎక్కడో ఉంటే కుదరదు కాబట్టి హీరో అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో నా ఆస్తుల్లో సగం నీకు ఇస్తాను, అలాగే డివోర్స్ చేసే ముందు 1,00,000 కోట్లు నీకు కాంపెన్సేషన్ ఇస్తాను అనగానే ఆ మాటలు విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. కానీ దీనికి నాకు ఒక చిన్న కండిషన్ ఉంది అనగానే ఏంటి అనగానే నా బిడ్డల్ని నువ్వు చంపకూడదు అనగానే ఇంత నాకు వస్తున్నప్పుడు నేను వాళ్ళని హాయిగా చూసుకోగలను, ఇలాంటి పరిస్థితుల్లో నా బిడ్డల్ని నేనేమి చేయను అనేసి మన హీరోయిన్ అయితే సైన్ చేసేస్తుంది. ఆ సైన్ చేయగానే మనోడైతే ఫుల్ రిలాక్స్ అయిపోతాడు. ఇప్పటిదాకా వాళ్ళ పిల్లలకి ఏమవుతుందని టెన్షన్ పడ్డాడా, ఇంకేముంది మన హీరోయిన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకుంటాడా. ఇంకా పెళ్లి చేసుకోగానే మన హీరోయిన్ ఆలోచిస్తుంది ఇదంతా నిజమేనా, ఒక గ్యాంగ్స్టర్ నేను ఎలా పెళ్లి చేసుకున్నాను అనగానే ఏంటి నమ్మాలనిపించట్లేదా, ఇదంతా కలలా ఉందా అనగానే అలా ఏం కాదు నేను కొంచెం షాక్గా ఉన్నాను, సరే అయితే నేను రూమ్కి వెళ్ళొచ్చా అనగానే రూమ్కా, నువ్వు నాతో పాటు ఇంటికి రావాలి, ఎందుకు అనగానే ఇంకా అప్పుడే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే చూపిస్తాడా. ఇంకా మన హీరోయిన్కి వేరే ఆప్షన్ లేదనమాట, పెళ్లి చేసుకుంది కాబట్టి హీరో ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకా హీరో అయితే వాళ్ళ ఇంటికి తీసుకురాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్కి ఒకేసారి నమస్తే మేడం అనగానే మన హీరోయిన్ గుండె అల్లిపోతుందనమాట, కంగారు పడగానే ఓ మరి ఇంత చిన్న విషయాలకు కూడా అంత కంగారు పడుకో, కడుపులో ఉన్న పిల్లలు ఉన్నారు జాగ్రత్త అనేసి మన హీరో చాలా రొమాంటిక్గా హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్తాడా. ఆ మాటలు విన్న మన హీరోయిన్ కొంచెంగా నర్వస్ అవుతుందా. ఇంకప్పుడే హీరో వాళ్ళ అమ్మమ్మ అయితే వస్తుందా, వచ్చి నువ్వేనా ఆ లిటిల్ ఏంజల్, ఎంత అందంగా ఉన్నావు ఎంత ఎంగుగా ఉన్నావు, అందుకేనా ఒకేసారి ట్విన్స్కి జన్మనిస్తున్నావు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా కేర్గా ఉండాలి, నీకేది కావాలంటే ఇలా ఆర్డర్ వేయి చాలు, నేను నీ కాళ్ళ ముందుకు అన్నీ తీసుకొచ్చేస్తాననేసి 100 మిలియన్స్ ఉన్న కార్డ్ అయితే ఇస్తూ ఉంటుంది. అది చూసిన మన హీరోయిన్ వద్దంటే వద్దు అనేసి ఒకరికొకరు తోసుకుంటూ ఉంటే ప్లీజ్ మా అమ్మమ్మని ఇబ్బంది పెట్టుకో అనేసి అని అనగానే మన హీరోయిన్కి వేరే ఆప్షన్ లేక కార్డు తీసుకుంటుందా. ఇంకప్పుడే చెప్తుంది వీళ్ళందరూ నీ సర్వెంట్, తిను నీకు డ్రెస్సింగ్ చేస్తుంది, తిను హెయిర్ దూవుతుంది, తిను మేకప్ వేస్తుంది, తిను అది చేస్తుంది ఇది చేస్తుంది అనేసి చాట భారతమే చెప్తుంటే అదంతా చూసి ఇదంతా ఓవర్గా ఉంది, నేను డ్రామాలోనే చూసేదాన్ని రియల్గా కూడా ఇలాగే ఉంటుందా అనేసి అనగానే అప్పుడు ఇంకో మేడన్ అయితే చూపిస్తుంది, తిను 17 సంవత్సరాలుగా మన దగ్గరే చేస్తుంది, చాలా నమ్మకమైన వ్యక్తి అనేసి చెప్పగానే తనైతే స్పెషల్గా తినికి గ్రేట్ చేస్తుందా. తనైతే పైనే ఓకే అన్నట్టుగా మాట్లాడుతుంది. సరేనమ్మా నువ్వు ఎక్కువసేపు నుంచోకూడదు రా అనేసి తీసుకెళ్తుందా. ఇంక ఇప్పుడే తిను పక్కకు వచ్చేసి మేడం సార్ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, తను ప్రెగ్నెంట్ అంట అనేసి వేరే వాళ్ళకి ఎవరికో ఫోన్ చేయగానే ఈవిడైతే ఇంకా మాట వినగానే షాక్ అవుతుందా. తనకి వేసుకున్న నెయిల్ పాలిష్ పాడైపోయిందనేసి అక్కడ నెయిల్ పాలిష్ చేసే అమ్మాయిని అయితే లాగి పెట్టి కొడుతుంది, నీకు పని కూడా చేత కాదు పో, నేను పనిలో నుంచి తీస్తాననేసి తన్ని పంపించేస్తుంది. ఇంకా అప్పుడే చెప్తుంది అనమాట, నువ్వు సరే తను చనిపోయేలాగా చేసినా తన కడుపులో ఉన్న బిడ్డల్ని చంపేసినా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత మనీ ఇస్తాను, అంతేకాదు నీ కొడుకు కూడా ప్రమోషన్ ఇస్తాను అనేసి చెప్పగానే
తనైతే ఓకే అంటుంది. మన హీరోయిన్ ఇలా బెడ్రూమ్ లోకి ఎంటర్ అవగానే మన హీరో అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా చూసుకోవాలనేసి బుక్ చదువుతూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ పడుకుంటారు అనగానే ఇంకా వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ చూపించగానే మన హీరోయిన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చి బెడ్ మీద పడుకుంటుందా. ఇంకా అప్పుడే హీరో అయితే ఆ పక్కన ఉన్నది ఏదో తీసుకుందామనేసి ఇలా హీరోయిన్ మీద కొంగగానే హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకుని ఇప్పుడు నాకు 3వ నెల, ఇప్పుడు దాకా మా డాక్టర్ గారు ఏం చేయకూడదు అనగానే అప్పుడే హీరో ఆయిల్ కాసి చూపిస్తాడు. నీ స్టమక్కి మసాజ్ చేయడం కోసమని, నువ్వు వేరేగా ఎక్స్పెక్ట్ చేయకు అనగానే మన హీరోయిన్ కూడా ఆయిల్ ఇస్తుందా. మనోడైతే ఆ స్టమక్కి మసాజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అడుగుతుంది, నన్ను చూడగానే ఎందుకు మీరు ఇష్టపడ్డారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకునేదంతా ఎందుకు, ఇప్పుడు ఇదంతా చేస్తున్నది ఎందుకు అనేసి రకరకాల డౌట్లు రకరకాల క్వశ్చన్స్ వేయగానే మనోడు ఫుల్ నెర్వస్గా అయ్యి సరే అయితే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు పడుకో అని చెప్పగానే మన హీరోయిన్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుంటుందా. ఇంకా మనోడైతే మన పాపను చుట్టేసుకొని పడుకుంటాడా. అది చూసిన మన హీరోయిన్ ఏం చేస్తున్నారు, నాకు అసలు ఊపిరి ఆడట్లా వదిలేండి అనగానే అస్సలు వదలను అనేసి మన హీరో ఇంకా టైట్గా హగ్ చేసుకుంటారా. మన హీరోయిన్ వదిలించుకోవాలని చూస్తుంటే ఇంకా మనోడు వాడి ఫీలింగ్స్ని కంట్రోలే చేసుకోలేడు. ఇంకా మన హీరోయిన్కి కిస్ చేసేస్తాడా. మన హీరోయిన్ వద్దు వద్దు అంటున్నా, నేను జెంటల్గానే చేస్తాననేసి ఆ నైట్ మన హీరోయిన్ తోటి ఇంటిమేట్ అవుతాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, మన పాపకి ఫుల్ బాడీ పెయిన్స్ తోటి మెలకు వస్తుందా. నీకు నా పిల్లలకి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనోడు ఒక నోట్ రాసేసి ఫుడ్ తిను అనేసి చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అది చూసిన మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుందా. ఇంకా రెడీ అయ్యి కిందకి వచ్చి నాని నా కోసం ఏం బ్రేక్ఫాస్ట్ చేశారని కానీ నీ కోసం బ్రేక్ఫాస్ట్లు చేస్తారు నువ్వే వెళ్ళి చేసుకో అనేసి చాలా రూడ్గా అయితే మాట్లాడుతుంది. అది చూసిన తనైతే షాక్ అవుతుంది. నువ్వు ఉన్నింటికి కోడలుగా వచ్చి ఇంతసేపు పడుకుంటావనుక నువ్వు వచ్చింది, నువ్వు ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవాలి అనగానే మన హీరోయిన్ అనుకున్నా ఓహో డబ్బున్న వాళ్ళు ఇలాగే చేస్తారేమో అనేసి అని అనగానే సరే అయితే రా కిచెన్లో చాలా పని ఉంది, నువ్వు ఎలా చేయాలో ఏంటో అన్నది నీకు చూపిస్తాను అనేసి ఇంకా తనైతే కిచెన్లోకి వెళ్ళిపోమని చెప్తుందా. మన హీరోయిన్ వెళ్తుంటే ఆగు అనేసి మన హీరోయిన్కి యాప్రాన్ అయితే అలా ఇసిరేసి వెళ్తుందనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ వస్తుందా. ఇంకా అక్కడ ఫిష్ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, అలాగే పీతలు చేపలు రకరకాలు ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మన హీరోయిన్తో క్లీన్ చేయమని చెప్తుంది. మన హీరోయిన్కి రావేమో అనుకుంటుంది, కానీ మన హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఆ పనులన్నీ రాకుండా ఎందుకు ఉంటాయి. ఇంకా తను చెప్పటమే ఆలస్యంగా తనైతే చేసేస్తూ ఉంటుంది. ఇలా అయితే కాదనేసి ఇంకా మెట్టల మీద అయితే ఆయిల్ పోస్తుంది. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు హీరోయిన్ జారి పడిపోవాలని, తనకు అబోషన్ అయిపోవాలని, తను చనిపోవాలని ఇలా చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే టెంపుల్కి వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ జాతకం అది చూపించడం కోసం రాగానే అది చూసిన తన జాతకం చాలా బాగుంది, మీ ఇద్దరికి గుడ్ పేర్ అనమాట, మీరు భగవంతుడు రాసిన జంట అనేసి చెప్పి అలాగే తనకి ఇప్పుడు అపకారం కూడా జరగబోతుంది, తన్ని చాలా జాగ్రత్తగా చూసుకో, తను ఎప్పుడు సేఫ్గా ఉండాలనేసి చెప్పగానే ఇంక హీరో అంటే రిటర్న్ అవుతూ ఉంటాడా. ఇంకా తన గురించి ఆలోచిస్తుంటే అప్పుడే పిఏ చెప్తాడు, మీ సార్ ఒకసారి ఈ వీడియో చూడండి, మేడం సెక్యూర్డ్గా ఉండాలనేసి సీసీ కెమెరా పెట్టానా, ఇక్కడ ఇంట్లో ఇదంతా జరుగుతుందని చెప్పగానే ఇంటికి పోని అనేసి మనోడు చెప్తాడా. ఇంక ఇక్కడైతే ఈ విలన్కి ఫోన్ చేసి తినైతే అన్నీ చూపిస్తూ ఉంటుంది, హీరోయిన్ ఎలా టార్చర్ చేస్తున్నది, ఎలా ఇబ్బంది పెడుతున్నది చూస్తుంటే తినైతే మురిసిపోతూ ఉంటుంది. ఇలాగే కాదు నేను ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటున్నాను అనకనే ఇంకా వీడియో కాల్ చేసి ఇంకా అక్కడే పెట్టి హీరోయిన్ పడిపోయేది కూడా చూపించాలని ప్లాన్ వేస్తుంది ఈ దొంగనాని. ఇంకేముంది ఆ పైన ఏదో పని ఉందనేసి హీరోయిన్ని తీసుకెళ్తా ఉంటుందా. ఇంకా అప్పుడే ఆయిల్ మీద కాలు వేసిన హీరోయిన్ పడిపోతుంటే హీరో ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసి హీరోయిన్ పట్టేసుకుని కాపాడేస్తాడు. ఈయన గుడికి వెళ్ళాడుగా, ఇంత సడన్గా ఎందుకు వచ్చాడు, అసలు దీనికి ఒక్క పని కూడా రాదు, చెప్తున్నా వినట్లేదు, చాలా కేర్లెస్గా ఉంది అనేసి హీరోయిన్ మీద ఉన్నవి లేనివి చెప్తూ ఉంటే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడ్డట్టుగా అది పోసిన నూనె మీద అదే పడి ఉంటుంది. ఇంకప్పుడే పిఏ చెప్తాడు, నీకు ఒక విషయం తెలియదేమో, ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నువ్వు చేసిన ప్రతి పని ఇక్కడ రికార్డ్ అయిందని చెప్పగానే అది విన్న తినైతే షాక్ అనమాట. తిన్ని తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేయండి అనగానే పాపం పెద్ద వయసు ఆవిడ కదా కొంచెం కనికరం చూపించింది అనగానే నా పిల్లలకి నా భార్యకి హాని చేయాలనుకున్న వాళ్ళని వదిలే పనే లేదు అనేసి ఇంకా తన్ని తీసుకెళ్లి చీకటి గొట్లో పడేస్తాడా. ఇంకా హీరోయిన్ చేతికి కొంచెం గాయం అవుతుందా, ఎంత ప్రేమగానో దానికి ఆయింట్మెంట్ పూస్తూ ఉంటాడనమాట. ఇది చూస్తున్న ఈ విలన్ అయితే రగిలిపోతూ ఉంటుంది. ఇంకా హీరో అంత కేర్ తన మీద చూపించేటప్పటికి హీరోయిన్ కూడా మురిసిపోయి హీరో కాసే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది. హీరో 2 సార్లు చెప్తాడు, నువ్వు అలా చూడకు అలా చూడకు అంటున్నా మన హీరోయిన్ మాటిందనమాట, కళ్ళు కూడా తిప్పుకోలేక చూస్తూ ఉంటుందా. ఇంకా మనోడే ఉంది పట్టుకుంటాడు, దగ్గరికి లాక్కుంటాడు, డీప్ కిస్ చేసేస్తాడు. ఇదంతా కూడా విలన్ చూస్తూ ఉంటుందా. ఇంకా దానికంటే కారాలు మిరియాలు ఒంటికి పూసుకున్నంత ఫీల్ అయితే వస్తుందనమాట. ఇంకా చూసి రగిలిపోతూ ఉంటుంది. ఈ దాని ప్లేస్లో నేను ఉండాలి, నేను ఇన్ని సంవత్సరాలు వాడు వెనకాల తిరిగినా ఒక్కసారి కూడా నా కాసి చూడలేదు, కానీ దీన్ని ఎంత ప్రేమగా చూస్తున్నాడు, ఎంత ప్రేమగా కిస్ చేస్తున్నాడు అనేసి ఇంకప్పుడే ఈ విలన్ నానికి ఫోన్ చేస్తుందా. ఫోన్ చేసి నాకు హీరో దగ్గర జాబ్ కావాలని, కానీ ఇంకేముంది హీరోకి అయితే జాబ్ ఇచ్చేస్తాడనమాట వాళ్ళ నాన్న. ఇంకా హీరోయిన్ ఏదో టైప్ చేస్తూ ఉంటే ఏంటి ఇంత చీకటి అయినా ఇంత అర్ధరాత్రి అయినా ఏం చేస్తున్నావు అనగానే లేదు నేను ఒక ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను అనగానే, ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అనగానే, లేదు నాకు కూడా కొంచెం టాలెంట్ కావాలి కదా, మీ భార్యని అయినందుకు నాకు కూడా చిన్న గుర్తింపు కావాలని నేను కోరుకుంటున్నాను అనగానే, సరే అనేసి ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, కోడింగ్ ఎలా చేయాలి, అన్ని డీటెయిల్స్ చెప్పగానే ఇంకా మన హీరోయిన్ని అలా దగ్గరగా చూస్తుంటాడా, ఇంకేముంది మన హీరోయిన్ని ఎత్తుకొని అలా తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వాళ్ళిద్దరూ కలిపి ఆఫీస్కి వస్తూ ఉంటారనమాట. హీరోయిన్ తోటి అంత ప్రేమగా మాట్లాడుతుంటే వీడైతే వెనకాల నుంచి చూస్తూ ఉంటాడనమాట. ఇంకెవరో మన పియ్యే. ఇంకా అప్పుడే హీరో సరే మన ఇద్దరం కలిపి వెళ్దాం అనగానే హీరోయిన్ అంటుంది, వద్దు ముందు మీరు వెళ్ళండి నేను వెళ్తాను తర్వాత అనగానే, నీ భర్తని అందరికీ చెప్పుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావా, నేను నీకు భర్తగా తగిన వాడిని కాదా అనేసి మనోడికి ఫుల్ జెల్సీ వస్తుంది. మళ్ళా కిస్ చేస్తాడు, మళ్ళీ కొరికేస్తాడు. వీడు ఏ జన్మలోనో కుక్క అయ్యి ఉంటాడు, అందుకని ఇలా కొరుకుతున్నాడు అనగానే ఇంకా అప్పుడే తన పక్కనున్న ఫ్రెండ్ అయితే అడుగుతుంది, ఏంటి నీ పెదలపైన ఘాటేంటి అని అడగానే, ఈ కారులో వస్తుంటే ఒక బుజ్జి కుక్క కొరికింది అందుకని గాయాలు అనగానే, ఆహా నువ్వు లవ్లో పడ్డావు కదా, నువ్వు డేటింగ్ చేస్తున్నావు కదా అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఈ విలన్ అయితే వస్తుంది. ఈ తిను పలానా సీఈఓ కూతురు కానీ వర్క్ నేర్చుకోవడం కోసం ఈ ఆఫీస్కి వచ్చింది, తనే మన మేనేజర్ అని అందరికీ పరిచయం చేస్తారా. ఇంకా అది చూసిన హీరోయిన్, తిను హీరోకి చేసుకోవాలనుకున్న అమ్మాయి కదా, తినేంటి ఇక్కడికి వచ్చింది, హీరోని ప్రేమిస్తుందా ఏంటి అనేసి తినైతే సాడ్ అయిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే హీరో భోజనం చేయడానికి తన క్యాబిన్కి రమ్మంటే, లేదు నేను క్యాంటీన్కి వెళ్ళి తింటానంటే, నువ్వు ఇప్పుడు రాకపోయా అంటే నేను క్యాంటీన్కి వచ్చి నీ పక్కన కూర్చుంటానగానే ఇంకా మన హీరోయిన్ కూడా వస్తానని మెసేజ్ చేస్తుంది. ఇంక ఈ లోపుగా సరే నువ్వు భోజనానికి రావా అంటే నేను రాను అంటుందా. ఇంకా ఆ ఫ్రెండ్ అయితే ఆట పట్టిస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ మేనేజర్ అయితే హీరో రూమ్కి వస్తుందా, నేను నిన్ను కలవటం కోసం వచ్చాను, నేను ఫారెన్ నుంచి వచ్చాక నన్ను ఒకసారి కూడా ఎందుకు కలవలేదంటే నిన్ను ఎందుకు కలవాలి, నీకు నాకు పరిచయం ఉందా, అయినా ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, దానికోసం నువ్వు పదే పదే నా దగ్గరికి రాకాను కానీ ఎందుకు అంత హార్స్గా మాట్లాడుతున్నావు అనేసి ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నా మీద ఏమైనా కోపం ఉంటే చెప్పు అనేసి అని అనగానే అప్పుడే హీరోయిన్ వస్తుందా. ఇంకా వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూడగానే మన పాపకి ఫుల్ కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్ని ఎమోషన్స్ వస్తాయి. ఇంకా అది చూసిన హీరో అయితే కంగారు పడుతూ ఉంటాడు, తాను ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అనేసి. సరే నువ్వు బయటికి వెళ్ళు అనగానే మన హీరోయిన్ వెళ్ళమంటున్నాడేమో అని అపార్థం చేసుకుని వెళ్ళిపోతుంటే, నువ్వు ఆగు నువ్వు పో అనేసి పక్కనున్నదని చెప్పగానే ఇంకా తనైతే కోపంతో హీరోయిన్ గుద్దుకుని మరీ వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ హీరో దగ్గరికి రాగానే హీరో అయితే హక్ చేసుకుని, ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, తనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు, కావాలని తను నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుందని చెప్తున్నా మన హీరోయిన్ వినిపించుకోవట్లేదని మళ్ళీ ఇంకేముంది పెదాలని పట్టుకుంటాడు, లిట్ డిప్ కిస్ చేస్తాడు. ఇంకా తర్వాత చూసుకుంటే మీటింగ్ కోసం మన హీరోయిన్ వెళ్ళాలా, రాదనమాట. ఏంటి హీరో రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రావట్లేదు ఏంటని ఇది ఆలోచిస్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ చక్కగా బువ్వ తిని హీరో వాళ్ళలో బొజ్జుంటుంది అనమాట. ఇంకా అప్పుడే టైం చూసుకుంటుందా, టైం అయితే 2 అయిపోయింది, అయ్య బాబోయ్ మీటింగ్ టైం అయిపోయింది అనేసి ఇంకా పరుగు నా హీరోయిన్ వస్తుందా, ఏంటి నువ్వు జాబ్ చేసే లక్షణం ఇదేనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంతమంది ఎదురు చూసారో చూడ అనేసి మన హీరోయిన్ మీద గై మన అరిచేస్తూ ఉంటే మన హీరోయిన్ మాత్రం ప్లీజ్ సారీ అయింది నన్ను క్షమించండి అనేసి లోపలికి రాబోతుంటే, రావద్దు ప్రాజెక్ట్ చేయడానికి నీకు అర్హత లేదు అనేసి మన హీరోయిన్ని బయటికి గెంటేస్తుందా. ఇంకా అప్పుడే మన హీరో అయితే వచ్చి పట్టుకుంటాడు, ఎవరినేమో తిన్ని ఇలా గెంటేసింది, ఎవరు ఇచ్చారు ఈ రైట్, మేనేజర్ అయితే నువ్వు ఏదైనా చేసేయచ్చా, సరే నేను ఇప్పుడు లేట్కి వచ్చాను నన్ను కూడా గెంటేస్తావా అనేసి హీరో అయితే అక్కడ కూర్చొని మాట్లాడతాడా. ఇంకా అదంతా చూసిన తనైతే షాక్ అవుతుంది, మిమ్మల్ని ఎందుకు గెంటేస్తాను అయినా ఇది ఒక చిన్న మీటింగ్ మీరు రావాల్సిన అవసరం ఏముంది అనగానే, అంటే నేను ఇప్పుడు ఈ మీటింగ్కి రావాలా రావద్దా అన్నది కూడా నువ్వే డిసైడ్ చేస్తావన్నమాట అనేసి తనతో అనగానే, సరేరా నువ్వు వచ్చిన పక్కన కూర్చో అనేసి హీరోయిన్కి చెప్పగానే హీరోయిన్ అయితే ఏంటి ఇంతకు ముందు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనేసి ఇంకా హీరోయిన్ వచ్చి పక్కన కూర్చుందా. అయినా తనకి లేట్ అయ్యింది నా వల్ల, నా దగ్గర ఉంటే తనకి లేట్ అయింది అనగానే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అనేసి మన హీరోయిన్ కంగారు పడుతుంటే ఆ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలకు తెలుసుకోవడం వల్లే లేట్ అయిందని చెప్పగానే ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి ఎవరెవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ తీరేనైతే చెప్తారు. ఇంకా లాస్ట్లో మన హీరోయిన్ వెళ్తుందా, మన హీరోయిన్ కూడా తన విజన్ తను ఎలా ప్లాన్ చేసింది, అలా జీడిపిని ఎలా తగ్గించాలి అన్నిటి గురించి కూడా చెప్తే మన హీరోయిన్కి, ఎందుకంటే హీరో కదా హీరోయిన్కి హెల్ప్ చేస్తుంది, మరి మార్కులు ఎక్కువ రావా ఏంటి. ఇంకా అది చూసిన హీరో ఫుల్ ఎక్సైట్ అయిపోయి వెరీ గుడ్ జాబ్ అనేసి తన భుజం మీద తట్టేలాగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుసగుసలు ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన దీనికైతే చాలా కోపం వస్తుందా, మీరు ఆఫీస్లో పని తప్ప నుంచి అన్నీ చేస్తారు, మీలాంటి వేస్ట్ ఫెలోస్ దగ్గర నేను ఎక్కడ వచ్చి ఇరుక్కున్నాననేసి గసరగానే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సరే అయితే హీరోయిన్ని ఎలాగైనా టార్చర్ చేయాలనేసి తిని ఫిక్స్ అవుతుందనమాట. ఇంకా తర్వాత
తర్వాత హీరోయిన్ పని చేసుకుంటా ఉంటే ఇంకా అక్కడికి కోలిక్స్ అయితే వస్తారు. హీరోకి మీకు చాలా క్లోజ్ ఉన్నట్టుందంటే అబ్బబ్బే హీరోకి నాకు పెద్ద పరిచయం లేదు అనగానే ఇంకా అప్పుడే హీరో నుంచి మెసేజ్ వస్తుంది. ఇంకా అది చూసిన వీళ్ళైతే షాక్ అవుతారా, తను కూడా ఫుల్ కంగారుగా నేను మీతో తర్వాత మాట్లాడతాను అనేసి మెసేజ్ అయితే చేస్తుంది. ఇంకా అది చూసిన హీరో మరీ తిను అంత బిజీగా ఉందా ఏంటి అనగానే అవును సార్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్లాన్స్ అన్ని మేడమే చూస్తున్నారు అనగానే తను చాలా వర్క్ హాలిక్ అనేసి ఇంక సరే తన కోసం వంట చేశాను, ఇప్పుడు తను తినకపోతే ఈ వంట వేస్ట్ అవుతుందిగా అనేసి మన హీరోని ఇవ్వటానికి కోసం వెళ్తే మా బాస్ పెళ్ళాక చాలా మారిపోయారు అనేసి ఈ మేనేజర్ అయితే మురిసిపోతా ఉంటాడా. ఇంకా హీరో అయితే ఫుడ్ తీసుకొచ్చి ఇద్దామనే లోపు తినైతే వాళ్ళకి హీరోని ఎలా పడేయాలో అనేసి టిప్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరోకి చాలా కోపం వస్తుంది. తన హస్బెండ్ని ఎలా సెడ్యూస్ చేయాలో తినే టిప్స్ ఇస్తుందన్నమాట అనేసి ఇంకా అలాగే వింటూ ఉంటే ఇంక వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. మన హీరోని చెప్తూ ఉంటుంది మీరు ఇలా డ్రెస్ వేసుకోండి, అలా హెయిర్ స్టైల్ చేసుకోండి, హీరోకి నచ్చినట్టు కనిపించింది, హీరోతో నచ్చినట్టు మాట్లాడండి అని చెప్తూ ఉంటే వాళ్ళైతే థ్యాంక్ యూ అని చెప్పేస్తాడు. ఇంకా అదంతా చూసిన హీరోకి అయితే చాలా కోపం వస్తుందా. ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి అక్కడ క్యారేజీని టప్మని పెట్టగానే వీళ్ళైతే హీరోని చూస్తారా షాక్ అయిపోతారు. షాక్తో పాటు ఇంకా వాళ్ళైతే హీరోని ఎలా అటెంప్ట్ చేయాలా అని చూస్తూ ఉంటే ఇంక తినైతే మరీ సదిరేసుకుంటూ హీరోతో మాట్లాడతానని చూస్తుంటే అదంతా చూసిన హీరో అయితే మీరు నా దగ్గరికి రాకండి, అంత దూరంగానే ఉండండి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అనేసి చూపిస్తారా. ఇంక తినైతే సైజ్ చేస్తూ ఉంటుంది, నేనే నీ వైఫ్ని అని చెప్పొద్దు అని సైజ్ చేస్తా ఉన్నా. మనోడైతే వినిపించుకోడు అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి చెప్పేయాలనేసి ఆ బుక్ని ఓపెన్ చేసి చూపే లోపే మన హీరోయిన్ ఇగోండి నేను చేసిన ప్రాజెక్ట్ చూడండి ఇది ఎలా వచ్చింది బాగా వచ్చిందా అనేసి ఇంకా అక్కడైతే డైవర్ట్ చేస్తుందా. ఇంకా వాళ్ళని అయితే పంపించేస్తాడనమాట. అమ్మయ్య ఎట్టకెలిగి తప్పించుకున్నా, ఏంటి మీరు వాళ్ళకి చెప్పేస్తారా ఏంటి అనగానే ఏంటి నీ హస్బెండ్ని సెడ్యూస్ చేయమనేసి వాళ్ళకి టిప్స్ ఇస్తున్నా, అసలు నువ్వేం పెళ్ళనివి, ఏ అమ్మాయి అయినా మొగుడు దగ్గరికి వస్తుంటే ఆపాలి, కానీ నువ్వేంటి వాళ్ళకి టిప్స్ ఇచ్చి వాళ్ళని నాకు ఇచ్చేస్తావా, అంత నీకు డేర్ ఉందా, నేను నీకు వద్దా, నువ్వు నన్ను లవ్ చేయట్లేదా అనేసి మనోడు ఫుల్ జల్సీగా ఫీల్ అవుతుంటే ఆగండి మన గురించి తెలియకూడదని నేను అలా చేశాను అనగానే సరే అయితే ఇదిగో నీకోసం నేను వంట చేసి తీసుకొచ్చాను అనగానే ఏంటి మీరు నా కోసం వండారా, థ్యాంక్ యూ హస్బెండ్ అనగానే ఇంకా మనోడైతే మురిసిపోతాడంటే ఆ టేస్ట్ చూసి సూపర్ ఉందనేసి మనోడిని పొగిడేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే మన హీరో అయితే తనకి సర్ప్రైజ్ ఇవ్వాలనేసి తనకి వెడ్డింగ్ రింగ్ ఇవ్వాలి అనేసి ఇంకా మనోడు ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ ఆ టైపింగ్ ఎక్కడ చూసేస్తుందో అనేసి ఇంకా మన హీరోయిన్ని కనపడకుండా అటు ఇటు తోసేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏముంది మన హీరోయిన్ ఎత్తుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఒక అతనైతే చూస్తాడు, ఇది నిన్ను ప్రేమించే అమ్మాయే కదా, స్కూల్ టైంలో నీ దగ్గరికి వచ్చి నీకు ఒక పెండెంట్ గిఫ్ట్ చేసిన అమ్మాయే కదా అనేసి వాడైతే పాస్ట్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంక ఈ వీడు వచ్చేటప్పటికి హీరోయిన్కి సీనియరు, హీరోయిన్ కాలేజ్ ఫీజులు అవి కట్టి హీరోయిన్ని చాలా కేర్ఫుల్గా చూసుకున్నాడు, అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా అనమాట. ఇంక హీరోయిన్ అంటే వీడికి క్రష్ ఉంటుందా, కానీ వీడు జాబ్ కోసం అనేసి ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతాడు. ఈ లోపుగా హీరోయిన్కి పెళ్ళి అయిపోతుంది, పెళ్ళం అయిపోతుంది, ఇంకా అన్నీ అయిపోతాయి అనమాట. ఇంకా వాడైతే కార్లో ఎక్కించుకుని హీరోయిన్ వెళ్ళిపోగానే బ్రో నువ్వు చాలా ఆలస్యం చేసినట్టున్నావు, హీరోయిన్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టుంది, లేదంటే బాయ్ ఫ్రెండ్ ఉంటారు అని చెప్పగానే వాడైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్ తోటి అక్కడి నుంచి వెళ్ళిపోతే నిజాలు చెప్తే ఇలాగే ఉంటుందిరా అనేసి వాడు బయట నుంచి అరుస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇప్పుడైతే పిఏ దగ్గరికి రాగానే తనకి ఎలా ప్రపోజ్ చేయాలి అండ్ నేను డిన్నర్ ప్లాన్ చేశాను అది కరెక్టేనంటే సార్ అదేదో కొంచెం పాతకాలంలాగా ఉంది మిస్ఫైర్ అవుతుందేమో చూడండి అనగానే నోరు మీరా నాకు తెలుసు అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ వస్తుందా, ఆ వెడ్డింగ్ రింగ్ హీరోయిన్ ఎక్కడ చూసేస్తుందో వాడిచ్చే వీర సర్ప్రైజ్ ఎక్కడ మిస్ అయిపోతుందో అనేసి నీకోసం ఫుడ్ తీసుకొచ్చాను అనేసి కవర్ చేస్తూ ఉంటే ఏంటి ఈయన ఏదో దాస్తున్నారే అనేసి ఇదే ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకా అప్పుడే ఆ మేనేజర్ పుట్టినరోజు అనేసి ఇంకా హీరో తనకి గిఫ్ట్ ఇస్తాననేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారని వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడో డిసైడ్ అయినాయి అనేసి అందుకోసమనే తను కావాలని ఈ ఆఫీస్కి వచ్చింది అనేసి ఇంకా ఈ కొలీగ్స్ మాట్లాడుకుంటుంటే అదంతా విన్న హీరోయిన్ ఒకవేళ తనకి సర్ప్రైజ్ ఇవ్వటం కోసమే ఏదో గిఫ్ట్ తెచ్చుంటాడు అనేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఫుల్ స్నో పడుతూ ఉంటుందా, మన హీరోయిన్ ఇంటికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆ గాడ్ ఫాదర్ అయితే వస్తాడనమాట. ఇంకా తనకి తుమ్ములు వస్తూ ఉంటాయి అనమాట. ఈ బయట బాగా చల్లగా ఉంది కదా నువ్వు అయినా ఏ కోట్ వేసుకోలేదేంటి అనేసి ఇంకా వాడు జాకెట్ తీసి హీరోయిన్కి కప్పుతూ ఉంటే హీరోయిన్ వద్దు అవసరం లేదు అయినా మీరు ఎలా ఉన్నారు అనగానే పర్లేదు నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా కేర్ చేస్తున్నాను ఇప్పుడు అలాగే కేర్ చేస్తాననేసి వాడు డిన్నర్కి అయితే ఆఫర్ చేస్తాడా. ఇంకా మన హీరోయిన్ కూడా నేను డిన్నర్కి వెళ్తున్నాను అనేసి చెప్పగానే మన హీరో ఫుల్ అప్సెట్ అవుతాడా. ఇంకప్పుడు అక్కడికి మేనేజర్ అయితే వస్తుంది. ఇంకా హీరో దగ్గరికి వచ్చి నా పుట్టినరోజు గుర్తు పెట్టుకొని నువ్వు ఈ భోజనం నా కోసమే అరేంజ్ చేసావు కదా ఈ డిన్నర్ ప్లాన్ నా కోసమే కదా అనేసి తినైతే అలా మాట్లాడుతుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా అక్కడికే వస్తుందా. ఇంకా హీరోయిన్ని చూడగానే ఇంక అంతే వాడికైతే బకబకా మండిపోతుందా, ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ వేరే ఎవరితోనో వచ్చినట్టుంది పాపం నువ్వు నచ్చినట్టుంది అనేసి హీరోకి అయితే ఎక్కేస్తూ ఉంటుందా. ఇంకా హీరోయిన్ ఒంటి మీద వాడి కోట్ అయితే చూస్తాడా ఇంకంతే వాడికైతే ఇంకా బీపీ
పిచ్చుకొస్తుందా. మన హీరోయిన్ ఏమో ఆ మేనేజర్ని చూడగానే కావాలని హీరో తనకి డిన్నర్ పార్టీ ఇవ్వడం కోసం, తన పుట్టినరోజు కోసం సెలబ్రేట్ చేయడం కోసం వచ్చాడేమో అనేసి మన హీరోయిన్ కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇంక ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటే ఇంకా వాడైతే హీరోయిన్ తోటి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడా. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అక్కడ కూర్చొని కూడా కూర్చోలేకపోతుంది. సరే డిన్నర్ మనం తర్వాత ఎప్పుడైనా చేద్దాం, ప్లీజ్ నేను వెళ్ళిపోతున్నాను, నాకు కన్వీనియంట్గా ఉందనేసి వెళ్ళిపోతుంటే ఇంకా అప్పుడే ఏ హీరో అక్కడికి వస్తాడు. వెళ్ళిపోతున్నావు, నన్ను చూసే వెళ్ళిపోతున్నావా అనేసి తన ఒంటి మీద ఉన్న ఆ కోటు తీసి కింద పడేస్తాడనమాట. ఇంకా అప్పుడే ఈడకి గొర్రె గుర్తొస్తుంది, హీరోయిన్ ఎత్తుకుని తీసుకెళ్ళింది ఇతనే కదా అనేసి. ఈయనెవరు అనేసి అని అడగగానే మన హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే తన పక్కనే ఉంది కదా, ఒకవేళ నా హస్బెండ్ అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందేమో అనేసి ఇంకా అలా ఆలోచించి మా అంకుల్ అని చెప్తుందా. ఇంకా అది వినగానే హీరోకి అయితే ఫీజులు ఎగురుతాయి అనమాట. హాయ్ అంకుల్ అనేసి మా నోడికి షేక్ అండ్ ఇవ్వగానే మా నోడైతే చెయ్యి నలిపేస్తాడనమాట. నలిపేయగానే సరే మనం ఇంటికి వెళ్దాం అనగానే ఇంకా వాడైతే ఫుడ్ అయితే ఆఫర్ చేస్తాడనమాట. రండి మనం అందరం కలిసి భోజనం చేద్దాం అనగానే మన హీరోయిన్ వద్దు అవసరం లేదని వెళ్ళిపోతుంటే మన హీరోయిన్ కోర్టు పట్టుకుని వెనక్కి లాగి పడేస్తాడనమాట. అది చూసిన సీనియర్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది, ఏంటది నేనే తప్పుగా ఊహించుకుంటున్నానేమో అనేసి ఇంకా హీరోయిన్ వచ్చి చైర్లో కూర్చుంటుందా. ఇంకంతే వాడు పక్కకి లాక్కుంటాడు హీరో. అది చూసిన వీడైతే డౌట్ కొడుతూనే ఉంటుంది, నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనేసి. ఇంకా మన హీరోయిన్ అయితే పిచ్చ కోపంతో చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అంటారు సరే అయితే మీకోసం నేను డ్రింక్ ఆర్డర్ చేస్తాను అనేసి డ్రింక్ అయితే ఆర్డర్ చేస్తాడు. అది అక్షరాల 1 మిలియన్ అంటే 10 లక్షలు ఉంటుందన్నమాట. ఆ వైన్ చూడగానే వీడు షాక్ అవుతాడు. ఏంటి అంత కాస్ట్లీ వైనా, మీ దగ్గర చాలా డబ్బులే ఉన్నట్టున్నాయి, గ్రేట్ అనేసి అని అనగానే హీరోయిన్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం నేను మిమ్మల్ని కేర్ చూసుకోకపోతే ఎలా, అయినా చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు క్లోజ్ అనుకుంటా, మీరు డేటింగ్ చేసుకున్నారనగానే లేదు ఆయన నాకు గాడ్ ఫాదర్ లెక్క, నేను ఆయనతో ఎప్పుడూ నేను ఆ విధంగా ఆలోచించలేదు అనగానే ఇంకప్పుడు ఆ సీనియర్ ఆ పెండెంట్ని అయితే చూపిస్తాను. నువ్వు అప్పుడు ఇచ్చిన పెండెంట్ని నేను ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పగానే విన్నావా వాడు నిన్ను ఇష్టపడుతున్నాడంట, మరి నీ మనసులో మాట కూడా చెప్తావా అనేసి అని అనగానే మన హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుందా. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అనగానే సారీ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదనగానే వాడు షాక్ అవుతాడనమాట. ఇంకప్పుడే హీరోయిన్ వాష్రూమ్కి వెళ్తాననేసి పరిగెత్తుకుని వెళ్తుంటే ఒకవేళ ఈ అంకుల్ ఏమైనా తన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకప్పుడే మా నోడైతే ఇందులో చాలా క్యాషే ఉంది, నువ్వు ఈ బిల్ పే చేసి నీకు ఇవ్వాల్సిన పే కూడా చేసుకో అనేసి హీరో అయితే ఇండైరెక్ట్గా నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి వాడికి చెప్పేసి వెళ్తాడా. ఇంకా హీరోయిన్ వాష్రూమ్కి రాగానే మన హీరో అయితే వచ్చి మన హీరోయిన్కి డీప్ కిస్ చేస్తాడు. నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావు అంటే మరి నువ్వు కూడా జెల్సీగా ఫీల్ అవుతున్నావు కదా అనగానే అవును నువ్వు మా మేనేజర్తో డిన్నర్కి వచ్చినప్పుడు నేను జెల్సీగా ఫీల్ అవ్వనా అనేసి అనగానే ఓహో తను నాతో వచ్చిందనేగా నీకు ప్రాబ్లం అనేసి తన జాబ్ అయి తీపిచ్చేస్తాడనమాట. నేను కొంచెం జెల్సీగా ఫీల్ అవ్వగానే తన జాబ్ అయి తీసేస్తాడు అంటే నిజంగా నేనంటే హీరోకి ఇష్టమేనా అనేసి అనుకుంటూ తిక్కలమ్మ. ఇంకా మన హీరో కూడా సరే నువ్వు ఏ విషయంలో కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు అనేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నా, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు జాగ్రత్తగా ఉన్నావు, అలాగే నీకు కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట, అందుకనే గురువు గారి దగ్గర నుంచి ఈ టోకెన్స్ తెచ్చాను, ఇవి నీ దగ్గర పెట్టుకున్నావు అంటే నువ్వు ఎప్పుడు సేఫ్గా ఉంటావు అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోని హక్ చేసుకుంటుంది. నన్ను ఇప్పటిదాకా ఇంత ప్రేమగా ఇంత కేర్గా ఎవరు చూసుకోలేదు అనగానే ఇంక ఇక్కడైతే తిన జాబ్ పోయిందని తెలుస్తుందా. ఇంకా అది తెలియగానే తినైతే రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఎలాగైనా హీరో అంతు తేల్చాలి, దాన్ని కూడా పతనం చేయాలనేసి ఆలోచిస్తే ఇంకా హీరోయిన్ ఎంత కష్టపడి తయారు చేసిన ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మన హీరోయిన్ ఆ ప్రాజెక్ట్ మీటింగ్కు అయితే వస్తుందా. ఇంకా అక్కడ ఈ విలను వస్తుంది, అలాగే సీనియర్ కూడా వస్తారు. ఇంకా అక్కడే హీరో కూడా ఉంటాడు. సరే ఆల్ ద బెస్ట్, నువ్వు వెళ్ళి నీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పగానే మన హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే వెళ్తుందా. ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి అన్ని రకాల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇదిగో నువ్వు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది, ఈ ఎక్స్ప్లెయిన్ చేసావంటే హీరోయిన్ ఏదేమైనా నీ దగ్గరికి వస్తుంది అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా తినైతే హీరోయిన్ని ఎలా ఫ్రాడ్ చేయాలి, హీరోయిన్ పరువు ఎలా పోగొట్టాలి, హీరోయిన్కి ఆ ప్రాజెక్ట్ రాకుండా చేయాలి అనేసి వీడితోటి కలిపి ప్లాన్ చేసి ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఈ సీనియరే అనమాట. ఇంకా అది చూసిన తను వెళ్ళు అనగానే లేదు నాకు ఇది అవసరం లేదు, హీరోయిన్ని ఎవరు బుల్లింగ్ చేయాలన్నా ఎవరు ఇబ్బంది పెట్టాలన్నా వాళ్ళంతా తేలుస్తాను, హీరోయిన్కి ఒక చిన్న అపకారం కూడా జరగనివ్వను, నా కంటలో ప్రాణం ఉండగా హీరోయిన్కి ఏమీ కానివ్వను అని చెప్పేసి వాడైతే ఆ స్టేజ్ మీదకి వచ్చి హీరోయిన్ని బుల్లింగ్ చేయాలనేసి హీరోయిన్ ప్రాజెక్ట్ పోవాలని
తీయాలనేసి, హీరోయిన్ పరువు తీయాలనుకుంటుంది అనేసి, అదంతా చేసింది ఈ విలనే అనేసి, ఇంకా వితౌట్ ప్రూఫ్స్తో సహా వాళ్ళందరికీ వినిపిస్తాడనమాట. అది చూసిన తినైతే మైండ్ షాక్ అనమాట. ఏంటి నా హీరోయిన్ని నువ్వు బుల్లింగ్ చేయాలనుకున్నావు, నీ అంతు తెలుస్తాను అనగానే, అంత అవసరం లేదు, నేను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాను అనగానే, ఇంకా అక్కడికి పోలీసులు అయితే వస్తారనమాట. నువ్వు హీరోయిన్ని బుల్లింగ్ చేస్తున్నావు కాబట్టి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాను అనగానే, నేను జీ వంశపు వారసురాల్ని, నేను క్వీన్ని, విక్టోరియా అనేసి గొడవ చేస్తూ ఉన్నా సరే వాళ్ళు లాక్కుపోతారా. ఇంకా తర్వాత సీన్లో ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎవరికి వస్తుంది, హీరోయిన్కే వస్తుంది. ఇంకా హీరోయిన్ చాలా హ్యాపీగా హీరోయిన్ అయితే హక్ చేసుకుంటుంది. అది చూసిన వీడు హ్యాపీగా అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అక్కడ హీరోయిన్ ఇచ్చిన పెండెంట్ అక్కడ వదిలేస్తుంది. వాళ్ళ కపుల్స్ ఎంత బాగున్నారు, వాళ్ళని చూస్తుంటే నాకు జల్సీగా ఉంది, హీరోకి ఇంత అందమైన భార్య ఎలా దొరికిందని కానీ నేను వెళ్ళి సీనియర్తో మాట్లాడినాను కానీ మాట్లాడు కానీ ఎక్కువ టైం తీసుకోకని చెప్పగానే మన హీరోయిన్ మాట్లాడటానికి వస్తుందా, ఇంకా అప్పుడే సీనియర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, హీరోయిన్కి డెలివరీ అయిపోతుంది, 2 పిల్లలు పుట్టేస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. ఇంకా వాళ్ళ అమ్మకు కూడా నయం అయిపోతుంది. ఇంకా అంతా హ్యాపీ అనమాట. ఇంకా హీరో కూడా వాడు ఆఫీస్ మొత్తం హీరోయిన్ పేరునే రాసిస్తాడు. హీరోయిన్ ఏమో ఆఫీస్ చూసుకుంటుంది, హీరో ఏమో పిల్లల్ని చూసుకుంటాడు. ఒక గ్యాంగ్స్టర్ ఒక అమ్మాయి ప్రేమలో పడి వాడిని ఎలా మార్చుకున్నాడు అన్నది ఈ స్టోరీలో బాగుంది కదా. నా ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా ఈ డ్రామా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ డ్రామా ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ అన్న ఆప్షన్ కూడా ఇచ్చేయండి. ఇంకెలాంటి డ్రామాస్ కావాలన్నది కూడా అడిగేసండి. బాయ్ ఫ్రెండ్స్.